నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. గురుగారు, పవన్ కళ్యాణ్ తన పర్సనల్ టూరే కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి తమిళనాడు తిరుత్తాని అనే టెంపుల్కి వెళ్ళారు కదా. అంటే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ అబ్బాయి అకీరానందంతో కూడా వెళ్ళారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పొలిటికల్గా ఆరాధిస్తే అసలు ఎటువంటి రిజల్ట్ ఉంటుంది? నార్మల్గా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరెవరు ఎందుకు ఆరాధించాలి? అయితే ఒకటి నేను గమనించింది ఏంటంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ స్టేట్స్లో ఎక్కువ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన జరుగుతుంటుంది మనతో కంపేర్ చేస్తే కనుక. ఎందుకని అక్కడ ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయండి. అసలు ఈ టెంపుల్ ప్రాముఖ్యత, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరెవరు ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఆ టెంపుల్ చాలా ప్రాముఖ్యమైనటువంటి టెంపుల్ అమ్మ. ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తున్నారంటే వాళ్ళకి రెండు రకాల దోషాలు పోతాయి. ఫస్ట్ జాతక చక్రంలో ఏమిటవి అంటే, ఒకటి కుజుడికి సంబంధించింది, రెండోది రాహుకు సంబంధించిన. కుజ రాహు సంబంధించినటువంటి దోషాలు ఖచ్చితంగా వాళ్ళకి పోవడం జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జాతక రీత్యా దోషాలు ఉన్నప్పుడు, జాతక చక్రం రీత్యా దోషాలు. కుజుడికి సంబంధించిన దోషం ఉన్నప్పుడు ఏం కలుగుతుంది అసలు సహజంగా అంటే, కుజుడు పాడయ్యాడు అనుకోండి, వాళ్ళకి అనవసరమైనటువంటి కోపతాపాలు. కొంతమంది చూడండి, పిల్లలు మాటిమాటికి అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు. అలా అవ్వడము, యాక్సిడెంట్స్ జరగడము, దెబ్బలు తగలడము, ఇట్లాంటివన్నీ కుజదోషం ఉన్నప్పుడు జరుగుతుంది. అందరూ ఏమనుకుంటారు, ఓన్లీ మ్యారేజ్ సంబంధించిన అవ్వదనుకుంటారు. అది కాదు అర్థం కూడా. అష్టమ సంబంధం వచ్చింది అనుకోండి, వాళ్ళకి కుజుడు పాడై 8th house సంబంధం వచ్చింది, 8th లాడుతోనే 8th houseలో ఉన్నాడు, అప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతుంటాయి. లేదా ఇంకొంతమందికి సర్జరీస్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కుజ సంబంధించినవన్నీ కూడా ఈ దేవతని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టకం చదువుకున్నా, లేదా ఉదయం పొద్దున్నే మనం నిద్రలేచిన వెంటనే కనుక ఇట్లా ఫోన్లో పెట్టుకొని ఇట్లా చూసుకున్న వెంటనే ఏమవుతుందంటే, స్వామివారికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, మనం ఏ దేవతకైనా కూడా మనం నిత్యము పూజో పంచోపచారాలు ఏదో ఒకటి చేస్తే ప్రసన్నమవుతారు. కానీ ఇక్కడ కేవలం దర్శన మాత్రేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసన్నం అవ్వడం జరుగుతుంది. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గొప్పతనం. మరొకటి ఏమిటి అంటే, రాహు ప్రభావం తగ్గుతుంది అనుగ్రహం స్వామి అనుగ్రహం కనుకుంటే. అంటే రాహు ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనిషి నిజంలో కాకుండా ఊహల్లో అపోహల్లో బ్రతుకుతూ ఉంటాడు. అవి ఎవరికి జరుగుతాయి అంటే, ఎక్కువగా యువకులకు ఎక్కువగా అవుతూ ఉంటుంది. అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నిజాల్లోనే బ్రతుకుతారు. వాళ్ళు ఊహల్లోనూ అపోహల్లోనూ ఏదో జరుగుతుంది, ఏదో వస్తుంది అనేటువంటి ఆశతోనూ ఉండరు. వాళ్ళు రియాలిటీలో బ్రతికేటువంటి యోగాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇస్తారు. రాహు గనక ఎవరి జన్మ జాత చక్రంలో అయినా నీచబడి ఉన్న, పాపగ్రహాల మధ్యనున్న, మహాదశలు నడుస్తున్నప్పుడు నేను చాలామందిని చూశాను. రాహు మహర్దశ నడిచేటప్పుడు ఏమవుతుంటుంది అంటే, వాళ్ళు ఈ మధ్య మీరు గమనించండి, ఏదో నిధులు ఉన్నాయని తిరగడం, లేకపోతే అదేదో ఆర్పి అంటారు, ఆర్పి లాంటిది ఏదో ఇస్తే, మీరు ఒక సినిమా వచ్చింది ఆ మధ్య, బ్లఫ్ మాస్టర్ అని ఒక సినిమా ఉంటుంది, మీరు చూడండి కావాలంటే. అందులో హీరో ఇట్లాంటివన్నీ చూపిస్తూ ఉంటాడు. అందులో ఎలా అంటే, ఈ ఆర్పి అనేటువంటి పదార్థంతో ఏదో కొన్ని 1000 కోట్లు వస్తాయి, 100 కోట్లు వస్తాయని. వాళ్ళది ఎలా ఉంటుందంటే సిచ్యువేషను, ఇదిగోండి ఇప్పుడే వస్తుంది, ఇంకేముంది, లారీతో డబ్బులు వచ్చేస్తుంది, మన దగ్గర పార్కింగ్ లేక వెనక్కి తీసుకెళ్లారంటారు ఆ డబ్బులు. అంటే అంత భ్రమలో ఉంటారన్నమాట వాళ్ళు. మనం మాట్లాడామనుకోండి వాళ్ళతోని, సాయంత్రం వచ్చేస్తుందండి, లారీతో వచ్చి కంటైనర్తో డబ్బులు వస్తాయి అంటారు. అంటే అంత ఊహల్లో ఉంటారు. సాధ్యాన్ని బేరీజ్ వేసుకోలేరు. అసలు ఎందుకు ఇస్తాడు, అదేదో చిన్న పదార్థం ఇస్తే అన్ని 100 కోట్లు ఎందుకు ఇస్తారు? ఇట్లాంటి భ్రమలన్నీ కలిగించేటువంటి గ్రహం ఇస్ రాహు. అంటే ముఖ్యంగా మనము పిల్లల్ని, ఒక యుక్త వయసులో వచ్చినటువంటి పిల్లల్ని కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు తరచూ తీసుకెళ్తే, వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. బైక్స్ మీద వెళ్ళేటప్పుడు కానీ రఫ్గా వెళ్ళడం, లేకపోతే కొన్ని కోప స్వభావం తెచ్చుకోవడం, వాటి వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ఇలాంటి. ఇంకోటి ఏంటి, రాహు ప్రభావం బ్యాడ్గా మనకి 12th house కనెక్టివిటీ వచ్చి కనుక అయితే కనుక వాళ్ళకి ఏమవుతుందంటే వ్యసనాలకు గురవుతారు. ఈ వ్యసనాలకు గురవకుండా, ఆవేశంలో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, ఇంకోటి ఏంటి, కుజరాహు ప్రభావం రెండూ ఉంటుంది కొంతమందికి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే విద్య మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఇట్లాంటివి ఏవి తగ్గకుండా ఉండడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు తీసుకెళ్తారు. అప్పుడు ఏమవుతుందంటే వీటి మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి లగ్నం వృశ్చిక లగ్న జాతకం అయింది. అంటే కొంతమంది ఏమో వృశ్చికం అంటారు, ఇంకొంతమంది ధనస్సు అంటారు. బట్ రెండు లగ్నాలకి కూడా స్కందుని ఆరాధన లేదా నరసింహస్వామి ఆరాధనే వాళ్ళకి లైఫ్లో తీసుకొస్తుంది, లేదా వారాహి ఆరాధన కానీ. ఎందుకంటే ఏదైనా సరే భూమికి సంబంధించినటువంటిది. అంటే భూమిని పైకి తీసుకొచ్చిన వాడు వరాహమూర్తి, ఆ యొక్క శక్తి వారాహి. అదేవిధంగా స్కందుడు అంటే కుజగ్రహానికి అధిష్టాన దేవతలు ఇద్దరు ఉంటారు, స్కందుడు, నరసింహస్వామి. వీళ్ళిద్దరు ఆరాధన ఎవరైనా చేస్తే కనుక, ఈ ధనుర్లగ్నంలో కానీ, లేకపోతే మనకి ఈ యొక్క వృశ్చిక లగ్నం కానీ, లేదా మీన లగ్నం వారు కానీ, లేదా కర్కాటక లగ్నం వారు కానీ, వీళ్ళు ఎవరు ఈ ఆరాధన చేసినా కూడా వీళ్ళకి లైఫ్ అనేటువంటిది బాగుంటుంది.
అది మెయిన్గా అనమాట. అది అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో మొట్టమొదటిగా ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామి నిత్యము ఆరాధించాలనుకుంటే నిద్ర లేవగానే ముందుగా నేను ఫోటో చూపించినట్టుగా చూసుకున్నట్లయితే వాళ్ళకి లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి ఇబ్బందులు మొట్టమొదటిగా జరగవు. రెండవది ఏంటంటే ఎర్రటి పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ఆరాధించినట్లయితే ఆకస్మికంగా కొంతమంది చూడండి, అయ్యో ఆకస్మికంగా ఇలా జరిగిపోయిందండి, లైఫ్లో పెద్ద బిజినెస్ సాగుతూ సడన్గా డౌన్ ఫాల్ అయిందంటారు చూసారు, అటువంటి దోషాలు కూడా రావు. ఇంకోటి కుజ దశ నడుస్తున్న వాళ్ళు, కుజ అంతర్దశ నడుస్తున్న వాళ్ళు, కుజుడు గోచారం బాలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. గురుగారు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకి నార్మల్గా ఇంట్లో విగ్రహం పెట్టుకోవచ్చా? చాలా మంది కొన్ని విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు కదా, అట్లా విగ్రహం పెట్టుకోవచ్చా? డైలీ మనం పూజ చేసేటప్పుడు ఇప్పుడు ఈశ్వరుడికి అనుకోండి అభిషేకం చెప్తారు కదా, అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్పెసిఫిక్గా ఈ నైవేద్యమే పెట్టాలి లేకపోతే ఇలాగే పూజ చేయాలి అనేది ఏమన్నా ఒక విధి విధానం ఉందా? ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విగ్రహాలు పెట్టుకోకూడదని ఎక్కడా లేదు శాస్త్రంలో. విగ్రహం పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకునేటప్పుడు బటన్ వేలంతా పెట్టుకోవాలి. అంతకంటే పెద్ద విగ్రహం కనుక పెట్టుకున్నట్లయితే నిత్యము మహానైవేద్యం పెట్టాలి. చక్కగా మనం ఎంతైతే అన్నం తింటామో అంత చక్కగా వండి పప్పు అది వేసి వండి నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే శక్తి అక్కడ పెరిగింది కదా, అవును కదా, పెరిగినప్పుడు ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు అనుకోండి ఇంట్లో, అతనికి ఇంత గిన్నెలో పెడితే సరిపోతుంది, కానీ పెద్దవాళ్ళు ఉంటే పెరుగుతుంది కదా. అలాగే పెద్ద విగ్రహం ఉన్నప్పుడు ఆ శక్తి కూడా పెరుగుతుంది. దానికి పంచోపచార పూజ, షోడశోపచార పూజ చేస్తారు. అభిషేకాల్లో ముఖ్యంగా శత్రుపీడ ఎక్కువగా ఉందనుకోండి, పసుపు కుంకుమ గంధము కలిపినటువంటి నీటితో అభిషేకం చేస్తే శత్రుపీడలు తగ్గుతాయి. అదే విధంగా ఎర్రటి పుష్పాలతో చేస్తారు ఒక్కొక్క నామంతో. రెండవది కేవలం కుజ దోషం ఉందండి, కుజ దోషం మాత్రమే తగ్గాలని చేస్తున్నాను సుబ్రహ్మణ్య స్వామికి విగ్రహం పెట్టుకొని అభిషేకంగా అనుకునేటువంటి వారికి కేవలం గంధపు నీటితో చేయాలి. అక్కడ మళ్ళీ కుంకుమ కలపకూడదు, గంధము లేదా పసుపు నీటితో చేయొచ్చు. ఇంకొంతమంది భస్మను కూడా కలిపి చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మనశ్శాంతి లభిస్తుంది. భస్మని కొంతమంది దేనికి కలిపి చేస్తారంటే విదేశాలకు వెళ్ళాలి, విదేశీ సంబంధించిన సంకల్పం నెరవేరాలి అన్నప్పుడు భస్మం నీళ్ళలో కలిపి ఆ భస్మపు నీటితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః లేదా ఓం స్కందాయ నమః అని నామం చేస్తూ ఉంటారు. వాళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి జరిగేటువంటి ఆటంకాలు తగ్గడం. రెండవది ఏంటంటే వ్యసనాలు ఉన్నప్పుడు కూడా ఈ భస్మ నీటితో కనుక చేస్తే అంటే అనవసరమైనటువంటి అంటే రజోగుణము తమోగుణము తగ్గి నేను ఎందుకు వీటి వెనకాతల వెంపర్లాడుతున్నాను అనేటువంటి భావన కలిగి వాళ్ళు వాటిని వదిలేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలాగే నైవేద్యం కనుక చూసుకున్నట్లయితే అమ్మ పర్టికులర్గా స్వామివారికి ఇదే ఇష్టం అని ఏం లేదు, ఒక్కొక్కరి దీన్ని బట్టి పెట్టుకోవచ్చు. మనకి సహజంగా కూడా మనకి లలిత సహస్రనామాలు కూడా వస్తుంటుంది. మనకి ఏమిటి పాయసాన్న ప్రియ, హరిద్రాయి కన్యలయ, ఇట్లా కొన్ని ఉంటాయి, కొన్ని నామాలు చెప్పడం జరిగింది. అంటే పసుపు అన్నము, గూడాన్న ప్రియ అంటే బెల్లంతో చేసిన అన్నము, ఇవన్నీ